హలో ఫుడీస్, వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుముద్ద. ఈరోజు కొర్రలతో టేస్టీగా హెల్తీగా నూడిల్స్ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. పిల్లలకి కొర్ర నూడిల్స్ చేస్తున్నానండి. ఫస్ట్ మనము ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అవి మరిగిన తర్వాత నూడిల్స్ వేసి దాంట్లో కొంచెం ఉప్పు నూనె వేయాలి. నూనె వేయడం వల్ల ఏంటంటే మనకి నూడిల్స్ అనేవి అతుక్కోకుండా బాగుంటాయి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, అట్లానే క్యారెట్. కొంచెం ఉప్పు వేసుకుందాము, ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి, నెక్స్ట్ కారపొడి. ఇప్పుడు నూడిల్స్ ఈ విధంగా 50% ఉడికిపోతే చాలు, మనం స్ట్రైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూడిల్స్ కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, కొర్రల నూడిల్స్ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ గుర్తుంది కదా, అమ్మమ్మ చేతి గోరుముద్ద.